సరే ఇక నేను మస్తు మాటలు మాట్లాడిండు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, ఇంకా మీకు చూపిస్తాను ఇగో ఇంకా అదొకటే కాదు, ఇంకా ఒకసారి చూడండి. ఇగో వడ్లకు సంబంధించి ముఖ్యంగా ఇక రైతు బంధు కూడా వేద్దాము, రైతు బంధు కూడా చెప్దాము. అయితే వడ్లకు సంబంధించి ఒకనాడు ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడరు. ఎందుకంటే కేంద్రం ఇగో వడ్లు కొంటలేదు, మరి నన్ను ఏం చేయమంటారని ఇవాళ అంటా ఉన్నాడు సీఎం రేవంత్. మరి ఇదే మాట కేసీఆర్ చెప్పినాడు, ఏం మాట్లాడిండో మీరు వినాలి. ఎందుకంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే మోడీ కొనాలి బోడీ కొనాలి అంటున్నావు, మోడీ వడ్లు కొంటుంటే నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావు అని సీఎం కాకముందు రేవంత్ అన్నాడు. ఒకసారి ఇది వినండి. ఇగో ఇలా ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతుందంటే మనం పండిస్తున్నటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట మొత్తము కొంటలేరు, మనకు ఇబ్బంది అవుతూ ఉన్నది, ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వాళ్ళు కొంటా అంటున్నారు. సో మిగిలిందంతా మనం ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. సో ఆ పంట మార్పిడి విధానం చేస్తే బాగుంటుంది, వాణిజ్య పంటల వైపు మళ్ళీతే బాగుంటుంది, ఇది వరియ కొనుడు అంటే మాత్రం కష్టమవుతుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు. మరి అంతకంటే ముందు ఏం మాట్లాడినావు, పిసిసి అధ్యక్షుని హోదాలో ఏం మాట్లాడినావు ఒకసారి చూడండి. కేసీఆర్ మీదకి ఎట్లగబడ్డాడో చూడరు ఒకసారి. ఇగో మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము. 50 లక్షలే, ఇంకా 70 కూడా కాదు, 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటాడట. చూడండి, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి అడుగుతున్నా. కొన్న వడ్లు ఏం చేయాలంటే ఇంట్లో పోసుకోవాలి, కొడంగల్కి తీసుకుపోవాలి. ఏం చేయాలంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, గతంలో కేసీఆర్ ఏం చేసిండు, అప్పుడు కొంటే ఆ వడ్లను ఏం చేసిర్రు. ఇవాళ నేను కొనలేను, నాతోని కాదు, 50 లక్షల మెట్రిక్ టన్నులే అంటున్నారు, కానీ నేను 71 లక్ష కొనిపెట్టినా మళ్ళీ ఇప్పుడు అంటే నేను ఏడుకెళ్ళి తీసుకోవాలంటే ఎందుకే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నీ పనితనం గింతేనా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇగో చూడు ఒకసారి ఆ రోజు ఏమన్నాడు. నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము. మీరు ఏమన్నాడు, మోకాలికి బోడిగుండుకు లింక్ పెడతావా, నువ్వు బ్రోకర్ కానివా, నువ్వు ఏజెంట్వా, మోడీ కొనకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఇంకా ఏమంటాడంటే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనాలి, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ కదా అని అంటే ఇలా 3,24,234 కోట్ల బడ్జెట్లో నీకెందుకు శాతం అయితే లేదు తాత సిపాయి, మనతో ఎందుకు అయితే లేదు కొనుడు? మరి 50 లక్షల మెట్రిక్ టన్నులే కొని పంట అంటున్నావు, మరి మిగతా అంతా ఏం చేసుకోమంటావు? రైతులను ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఇదేనా నీ పనితనం? ఇదా నీ ప్రజాపాలన? మోడీ కొనాలి బోడీ కొనాలని మాట్లాడినావు, ఇలా మరి నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ కేంద్ర మంత్రి దగ్గరికి ఎందుకు పోయినావు? శాతం అయితలే, పని అయితలే, మాటలు మాట్లాడినట్ట, బూతులు మాట్లాడినట్ట, చెత్తవాగుడు వాగినట్లా? పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, రైతులు ఆగమైతుర్రు. మోడీ కొంటట్టయితే నువ్వేమన్నా బ్రోకర్ కానివా అంటివి కదా, ఇలా నిన్ను బ్రోకర్ కాడువా అని అడిగితే ఏం సమాధానం చెప్తావని కింద రైతులు అంటా ఉన్నారు. ఏం చెప్తావు ఇప్పుడు వాళ్ళకి? ఇప్పుడు చూడండి, ఇగో దీని కింద జస్ట్ ఇగో మరి ఇలా నువ్వు కూడా బ్రోకర్ పని చేస్తున్నావా? మరి ఏంది మరి నీకేం అక్కరా? మనది కూడా ఇప్పుడు 3,24,000 కోట్ల బడ్జెట్, మనది 3 లక్షల కోట్ల బడ్జెట్. మరి ఏమైంది ఒక్కసారి ఇగో ఈయన అన్న మాట చూడండి ఒకసారి. దీనికి కామెంట్స్ కంపల్సరీగా చదవాల్సిందే. మరి సీఎం కాకముందేమో మోడీ పేరు చెప్తావు, నీకు శాతం అయితే లేదా అన్నావు, మరి ఇలా నీ కథ ఏందా చెప్పు, నీ కథ ఏంది? ఈ కామెంట్ చూడండి. ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇగో అంటే ఇప్పుడు రేవంత్ అన్న బ్రోకర్ పని దళారి పని చేస్తున్నారని ఆయన్నే ఒప్పుకున్నాడు, క్లియర్గా ఆయన్నే ఒప్పుకుంటున్నాడు.
తెలంగాణలో క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలి, కేసీఆర్ ఏది చెప్తే పిచ్చి కుక్క లెక్క ఒర్రెండు కంకరం వేస్తారని. అరే ఇన్ని మాటలు తిట్టకురా, ఇంత తిడితే నాకు బాధ అవుతుందా, మరీ గన్ని మాటలు అనకుర్రి పాపం. ఏదో అనేకానికి అనాలి, నన్ను కూడా అంటారు చాలామంది, అన్న అరే ఇదేందే గిట్లయిందే గట్లయిందే అంటే మరి నేనైతే ఏమనలే. రైతు భరోసా నిధులు వచ్చినాయా, రైతు భరోసా నిధులు పడ్డాయి, 6,000 రూపాయలు మెసేజ్ వచ్చింది ఇప్పుడే. మీ అందరికి వచ్చిందా చెప్పుర్రి నాకు. ఇగో క్రెడిటర్ ఫర్ 6,000 రూపీస్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మీకు వచ్చిందా ఎవరికన్నా చెప్పండి లైవ్లో. చెప్పిన కదా నాకున్న 4 ఎకరాలకి 1 ఎకరంకి మెసేజ్ వచ్చేసింది, 6,000 రూపాయలకి రేట్ అయిపోయింది. ఇటు రేవంత్ రెడ్డిని తిడుతున్నానే వేసిండేమో మరి ఎవరన్నా టక్కన, మొదలు నాకే వేసిరేమో. మీకు వచ్చిందేమో ఎవరన్నా మెసేజ్ చేయండి ఒకసారి లైవ్లో చూస్తున్న వాళ్ళు. 6,000 రూపీస్ క్రెడిట్ అయింది, అందరు రైతులకు వస్తున్నట్టున్నాయి, ఒకసారి మెసేజ్ చేయండి. ఆల్మోస్ట్ అందరికి వస్తాయి. నేను మొన్న చెప్తే కూడా కొంతమంది నమ్మలేదు, కానీ వాళ్ళు చేసిన జిమ్మికి అయితే అర్థమైంది కదా చూడండి. ఇంకా ఇగో మీకు అర్థమైతలే వాడు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఇంకా దరిద్రం దరిద్రం దరిద్రం. ఇగో నీ యాక్టింగ్ చూసి ఉసరవెల్లి కూడా ఉరేసుకొని చచ్చిపోతుంది చిట్టినాయుడు. అరే ఇవన్నీ మాటలు మాట్లాడుకోరు, ఇవి బతుకుల మన్నట, బ్రోకర్ అట, గజినట, యువర్ రాంగ్స్. షి ఇన్ని మాటలు నేనైతే మాట్లాడలేను, నాతోని కాదు. సో మొత్తానికి ఇగో ఆయన చెప్పినటువంటి మాట అయితే వడ్లు కొనడం నాతోనే అయితే లేదు, నాకు చేతనైతే లేదు. మీరు ఏం చేస్తారో చేసుకోరు, ఇక మీరు పంటలు పండిస్తే పండిరు, లేకపోతే లేదంటా ఉన్నాడు. సో ఈ వార్త ఇట్లుండదు. ఇక ఇది ఇట్లుంటే ఇక మరొక వార్త చూద్దాం. సరే ఇక నేను మస్తు మాటలు మాట్లాడిండు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, ఇంకా మీకు చూపిస్తాను. ఇగో ఇంకా అదొకటే కాదు, ఇంకా ఒకసారి చూడండి. ఇగో వడ్లకు సంబంధించి ముఖ్యంగా ఇక రైతు బంధు కూడా వేద్దాము, రైతు బంధు కూడా చెప్దాము. అయితే వడ్లకు సంబంధించి ఒకనాడు ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడరు. ఎందుకంటే కేంద్రం ఇగో వడ్లు కొంటలేదు, మరి నన్ను ఏం చేయమంటారని ఇవాళ అంటా ఉన్నాడు సీఎం రేవంత్. మరి ఇదే మాట కేసీఆర్ చెప్పినాడు, ఏం మాట్లాడిండో మీరు వినాలి. ఎందుకంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే మోడీ కొనాలి, బోడీ కొనాలి అంటున్నావు, మోడీ వడ్లు కొంటుంటే నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావు అని సీఎం కాకముందు రేవంత్ అన్నాడు. ఒకసారి ఇది వినండి. ఇగో ఇలా ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతుందంటే మనం పండిస్తున్నటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట మొత్తము కొంటలేరు, మనకు ఇబ్బంది అవుతూ ఉన్నది. ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వాళ్ళు కొంటా అంటున్నారు. సో మిగిలిందంతా మనం ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. సో ఆ పంట మార్పిడి విధానం చేస్తే బాగుంటుంది, వాణిజ్య పంటల వైపు మళ్ళీతే బాగుంటుంది, ఇది వరి కొనుడు అంటే మాత్రం కష్టమవుతుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు. మరి అంతకంటే ముందు ఏం మాట్లాడినావు, పిసిసి అధ్యక్షుని హోదాలో ఏం మాట్లాడినావు ఒకసారి చూడుండ్రి. కేసీఆర్ మీదకి ఎట్లాగబడ్డాడో చూడుర్రి ఒకసారి. ఇగో మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము. 50 లక్షలే, ఇంకా 70 కూడా కాదు, 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటాడట. చూడండి ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు మనం కొన్నాం. మరి కొన్న ఓట్లు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి అడుగుతున్నా. కొన్న వాటిలో ఏం చేయాలంటే ఇంట్లో పోసుకోవాలి, కొడంగల్కి తీసుకుపోవాలి. ఏం చేయాలంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, గతంలో కేసీఆర్ ఏం చేసిండు, అప్పుడు కొంటే ఆ వడ్లను ఏం చేసిర్రు. ఇవాళ నేను కొనలేను, నాతోని కాదు, 50 లక్షల మెట్రిక్ టన్నులే అంటున్నారు, కానీ నేను 71 లక్ష కొనిపెట్టినా మళ్ళీ ఇప్పుడు అంటే నేను ఏడికెళ్ళి తీసుకోవాలంటే ఎందుకే అసలు నువ్వు